హలో, ఏ ఊర్లే? చెర్లాపురనా? పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరుగుతుందా? ఆల్ రైట్, ఐఎమ్ కమింగ్. ఏమయ్యా, నీకు పాటలు అంటే ఇష్టమా? చాలా ఇష్టం సార్. అవును సార్. ఏమయ్యా, ఇది ఏ సినిమాలో అయ్యా పాట ఇది? ఏమో తెలియదు సార్. నీకు డ్యూటీ చేసి తెలియదు, ఈ సినిమా ఏం తెలుస్తుంది? సెకండ్ చిరంజీవి చెప్పినట్టు రెయిన్ కాదు, పగలు కూడా నమ్మద్దు మన లాంటి ఆఫీసర్లు. వెళ్ళి పడుకున్నా ఇలా నీ ఫోను. 2 రోజుల నుంచి నిద్ర లేదు. కావాలంటే చూడు కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో. కావాలంటే చూడు కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో. డ్యూటీ కోసం తప్పదు కదా. ఓకే సార్. ఎందుకు సార్ మనకి ఈ రిస్క్? అసలే ఎనీనో ప్రభావంతో వర్షాలు పడతలేవు. ఎవరు ఎలాంటి ఎక్కడ కూడా చెట్లు నరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అమ్మో, ఆఫీసర్ సాయి కిరణ్ వీడి కంట్లో పడ్డానంటే వీడి కంట్లో పడ్డా పులి కంట్లో పడ్డా ఒకటే, నన్ను వదిలిపెట్టాడు. సార్ పిన్ని వేసేద్దామా? ఏం చేద్దాం సార్? ఇసుకు చూడదో సార్, ఇంత కష్టపడి పెట్టుకుంటే వదిలేయమంటారు ఏంది సార్? వీడు చిన్న పిల్లకాయ. వీని వెనుక పెద్ద పెద్ద హస్తాలు ఎవరున్నాయో వాళ్ళని పట్టుకుందాం ముందుగాల. మా సార్కో మునిగింది పోలీసులు అంతా. హలో సార్, మన అడ్డ మీద మనం పట్టుకోరు, జల్దీ రావాలి మీరు. మన ఆటలక సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఏమైంది చెప్పు. సార్ మనం పట్టుకోరు సార్, ఎక్కడ తెలియదు. అని పట్టుకో, దిగు. మాకే ద్రోహం చేస్తావా నువ్వు? ఇంత ద్రోహానికి పాల్పడతావా? దా, మా ఉప్పు తిని మాకే నమ్మక ద్రోహం చేస్తావురా. ఈ రోజు నువ్వు అయిపోయినావు, ఇదే నీకు చివరి రోజురా. సార్ నేను చేయలేదు సార్, నాకేం తెలియదు. చేసావు, నువ్వే చేసావు. నాకేం తెలియదు సార్. నీవే దీనికి అంతటికి కారణం. నేను చేయలేదు సార్. ఇలాంటి నమ్మక ద్రోహులు ఈ భూమి మీద ఉండకూడదు. ఇదే చివరి రోజు నీకు, సరేనా? సార్ నిన్న రోజుల నుంచి మోసం చేశాను కదా, నేసేసి మంచి పని చేసారు. నేను కూడా అదే నోటు చేసిన. ఎవరు మా సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఇన్ని రోజులకు దొరికిర్రు, పదరా. సారు మీకు అంతా తేలిక చేస్తారా? మనకు పనులతో కావాలా?